హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పర్సంటేజ్ టాపిక్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి. పర్సంటేజ్ ఒక టాపిక్ వస్తే చాలు, దీన్ని బేస్ చేసుకొని మనము రేషియో అండ్ ప్రపోర్షన్ సాల్వ్ చేయొచ్చు, టైమ్ అండ్ వర్క్ సాల్వ్ చేయొచ్చు, అండ్ అలానే మనం పార్ట్నర్షిప్ సాల్వ్ చేయొచ్చు, అండ్ అలానే మనం వేరే టాపిక్స్ ఎన్నో మనము ఈ ఒక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చాలా సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి, సో దట్ మీకు ఫర్దర్గా నేను చెప్పే ట్రిక్స్ అన్నీ మీకు ఈ బేసిక్ క్లాస్ వింటేనే మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గా అయితే కాన్సెప్ట్ అనేది నేర్పించడానికి ట్రై చేస్తాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో టాపిక్ మనం స్టార్ట్ చేసే ముందు బేసిక్ ఇంట్రడక్షన్ ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో అసలు పర్సంటేజ్ ఏంటి? పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100 అని చెప్పేసి అర్థం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, పర్ అంటే ఎవ్రీ, సెంట్ అంటే 100. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని 100తో కంపేర్ చేస్తే వచ్చే రిజల్టెంట్ని మనం ఇక్కడ పర్సంటేజ్ అని చెప్పేసి మాట్లాడతాం ఫ్రెండ్స్. ఇది పర్సంటేజ్ యొక్క మీనింగ్. మరి ఈ పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలానే ఈ కాన్సెప్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్ మార్క్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఈజీగా మనకు అర్థం కావడం కోసం 10th క్లాస్ మార్క్స్ అని నేను మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్స్లో మనకి 420 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా, మనం స్కోర్ చేసిందంత మార్క్స్ 420. అండ్ టోటల్ మార్క్స్ ఎంత మనకి 6 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి 100 కాబట్టి టోటల్ మార్క్స్ ఏమో 600 అనుకున్నాం. అయితే మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అని ఎవరైనా అడిగారు అనుకోండి, 10thలో మీకు ఎంత పర్సంటేజ్ అని ఎవరైనా అడిగితే మనం ఏమని చెప్తాం? ఒక 50%, 60%, 70%, ఇలా మనం పర్సంటేజ్ రూపంలో చెప్తాం. ఆ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. అందరికీ తెలిసిందే, కానీ దీన్ని బేస్ చేసుకొని ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడతాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మనకు వచ్చిన స్కోరే కదా మనకి పర్సంటేజ్ రూపంలో తెలుసుకోవాల్సింది. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? 420 అనేది ఎంత పర్సంటేజో కనుక్కోవాలి. దేంతో కంపేర్ చేసి మనం కనుక్కోవాలి? 600 కదా టోటల్. ఈ 600కి మనకు వచ్చిన మార్క్స్ ఎంత పర్సంటేజో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ మనం ఆ 600ని డినామినేటర్లో మనం ఇక్కడ రాస్తాం. మనకి పర్సంటేజ్ రూపంలో కావాలి కాబట్టి పర్సంటేజ్ అంటే వాల్యూ ఏంటి? పర్ ఎవ్రీ 100 అని కదా అర్థం. సో మనం ఏం చేయాలి? ఈ వాల్యూ మొత్తాన్ని మనం 100తో మల్టిప్లై అయితే చేయాలి. అవుట్ ఆఫ్ 600 మనకి 420 వచ్చాయి. మనకు పర్సంటేజ్ రూపంలో కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. సో 00 క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 టైమ్స్ 6 7 టైమ్స్ 7 42. సో 0 ఉంది కాబట్టి ఇంకా 70 అనేది మన ఫైనల్ ఆన్సర్. అంటే 10thలో నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? 70% అనేది మన ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఇది అందరికీ మనకు తెలిసిందే. కానీ ఇదే క్వశ్చన్ని కొంచెం మార్చి ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఇది ఎగ్జాంపుల్ 2గా అనుకోండి. సో మనము ఒక పర్సన్కి 70% మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600 మార్క్స్. అయితే అతనికి వచ్చిన మార్కులు ఎంత అని అడిగారు అనుకోండి, ఇప్పుడు బ్రెయిన్ షేక్ అయిపోతుంది కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 70% అనేది ఎన్ని మార్క్సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్లో రాయాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్లో రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ డినామినేటర్లో ఏం రాయాలి అంటే తెలిసిన వాల్యూ డినామినేటర్లో రాయాలి. మనకి ఇక్కడ తెలిసిన వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ టోటల్ మార్క్స్ తెలుసు. టోటల్ మార్క్స్ ఎంత? 600. ఈ 600ని మనం డైరెక్ట్గా ఇక్కడ డినామినేటర్లో రాసేద్దామా అంటే అలా రాయలేము. ఎందుకు రాయలేము అనేది తెలుసుకుందాం, ఓకేనా? సో ఎందుకు రాయలేము అంటే పైన ఉన్న వాల్యూ అంటే న్యూమరేటర్లో తీసుకున్న వాల్యూ ఏంటిది? పర్సంటేజ్ ఫార్మేట్లో ఉంది. కానీ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏంటిది? న్యూమరికల్ వాల్యూ, మార్క్స్. ఈ రెండింటిని ఒకేసారి రాయొచ్చా అంటే ఇలా డైరెక్ట్గా మనం రాయలేము. అంటే మనం తీసుకునే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా ఒకే పారామీటర్స్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అంటే న్యూమరేటర్లో మనం 70% తీసుకున్నాం కాబట్టి పర్సంటేజ్ రిలేటెడ్గానే మనము డినామినేటర్లో కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అన్నట్లయితే 600 అంటే మనకి వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ కదా.
టోటల్ని మనము దేంతో కంపేర్ చేస్తాం పర్సంటేజ్లో? 100తోనే కదా మనం కంపేర్ చేసేది. అంటే 600 అంటే 100%గా మనం రాసుకోవచ్చు కదా. సో తెలిసిన వాల్యూ డినామినేటర్లో మనం ఈ విధంగా 100 రాసుకున్నాం ఫ్రెండ్స్. కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్. మరి ఇంటూ ఏం చేయమన్నాను? ఆ వాల్యూ అనేది వాల్యూతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న 100% న్యూమరికల్గా దేనికి సమానం అవుతుంది? 600కి సమానం అవుతుంది. సో ఇంటూ 600 అనేది మనం చేయాలి. కనుక్కోవాల్సిన న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 6 7 టైమ్స్ అంటే 42. దట్ మీన్స్ 420 మార్క్స్ అనేది మనకి అక్కడ తను స్కోర్ చేసిన మార్క్స్ ఫ్రెండ్స్. మరి ఇదే పాయింట్ని ఇంకొకలా మాట్లాడదాం. ఓకేనా? ఇలా ఉన్న పాయింట్నే 3 టైమ్స్ ఇలా డిఫరెంట్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే సో దట్ మనకి ఏది న్యూమరేటర్లో రాయాలి, ఏది డినామినేటర్లో రాయాలి, ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలో మనకి అర్థం అవడం కోసం ఇలా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో ఫర్దర్గా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి క్వశ్చన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు థర్డ్ టైము మనకి ఏమని మాట్లాడుతున్నాడు? ఒక పర్సన్ ఎగ్జామ్లో 70% మార్క్స్ తెచ్చుకున్నాడు. ఆ 70% మార్క్స్ అనేవి న్యూమరికల్గా 420 అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇప్పుడు మనల్ని టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్ మొత్తం ఎన్ని మార్క్స్కి జరిగింది అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ మనము ఏమని మాట్లాడుకున్నాం? ప్రతిసారి పర్సంటేజ్లో టోటల్ అంటే మనకేమవుతుంది? 100%కి ఈక్వల్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ 70% వాల్యూ వాడు చెప్పి 100% వాల్యూ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఏమని మాట్లాడుకున్నాం? కనుక్కోవాల్సిన వాల్యూ ఆల్వేస్ న్యూమరేటర్, తెలిసిన వాల్యూ ఆల్వేస్ డినామినేటర్. సో పైన ఉన్న వాల్యూ పర్సంటేజ్కి సంబంధించిందే, డినామినేటర్లో ఉంది కూడా పర్సంటేజ్కి సంబంధించిందే. ఇంటూ మనం వాల్యూ మల్టిప్లై చేయాలి. 70% అంటే వాల్యూ ఏం చెప్పాడు? 420. ఓకే, 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. 7 1 టైమ్స్, 7 6 టైమ్స్, 6 into 100 అంటే 600 అనేది ఆ టోటల్ మార్క్స్ అవుతాయి. దట్ మీన్స్ ఆ ఎగ్జామ్ మొత్తము 600 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్టు. ఓకేనా? ఈ విధంగా అయితే మనం పర్సంటేజెస్ అనేవి ఎలా ఇచ్చినా కానీ క్యాల్కులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఒకే ఎగ్జాంపుల్ని 3 టైమ్స్ 3 డిఫరెంట్ వేస్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ టేబుల్ అనేది నేర్చుకుందాం. ఆ టేబుల్ ఏంటో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రాక్షన్ వాల్యూస్, ఇవి పర్సంటేజ్ వాల్యూస్. అంటే ఒక ఫ్రాక్షన్కి ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు 1/2 అంటే 50% ఎలా అవుతుంది? అది ఒకసారి మనం గమనిద్దాం. సో ఇక్కడ చూడండి, 1/2 మనం ఏదైనా సరే పర్సంటేజ్ రూపంలోకి మార్చాలి అంటే మనం ఏమని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్? ఇక్కడ మనం మనం 100 చేయాలని కదా మనం మాట్లాడుకుంది. ఏదైనా ఒక వాల్యూని మనం పర్సంటేజ్కి ఈక్వల్ చేయాలంటే ఇంటూ 100 మనం చేయాలని ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇంటూ 100 చేస్తే మనకేమవుతుంది? 2 1 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 250 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ అది 50%కి ఈక్వల్ అవుతుంది. అవునా? అంటే 1/2 అంటే 50%, అలానే 1/3 అంటే 33.33% లేదా 33 1/3%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. ఇలా మనము బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ టేబుల్లో 1/2 నుంచి 1/25 వరకు నేనైతే వాల్యూస్ అనేవి ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్కి ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్లో మనకి ఈ 25% టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ టేబుల్ అనేది మనకు సింప్లిఫికేషన్లో ఉపయోగపడుతుంది, అండ్ అలానే పర్సంటేజ్లో ఉపయోగపడుతుంది, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లో ఉపయోగపడుతుంది, అండ్ అలానే టైమ్ అండ్ వర్క్లో ఉపయోగపడుతుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకి ఏ కాన్సెప్ట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ కాన్సెప్ట్లో మనం ఈ టేబుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ టేబుల్ని అయితే బైహార్ట్ చేయండి. ఎంత బాగా బైహార్ట్ చేయాలంటే మనకి పర్సంటేజ్ తెలిస్తే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ టక్కని చెప్పగలగాలి, ఫ్రాక్షన్ వాల్యూ చెప్తే ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ టక్కని చెప్పగలగాలి. అలా నేర్చుకుంటే మనం ఈజీగా మనం ఈ కాన్సెప్ట్ అనేది సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ టేబుల్ని అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనము వాల్యూస్ అనేవి ఎలా మార్చుకోవచ్చు, లేదా ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. సో ఒక చిన్న బేసిక్ ప్రాబ్లమ్స్ 2 తీసుకున్నాను ఫ్రెండ్స్, అవేంటో ఒకసారి చూడండి. ఇక్కడ
టు ఇంక్రీజ్ ఎ నెంబర్ బై 25%, ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై. ఒక సంఖ్యను 20% పెంచడానికి దానిని ఏ సంఖ్యతో గుణించాలి అని చెప్పేసి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఒక వాల్యూని 25% పెంచాలి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉందనుకుందాం. ఈ 100ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 100 వస్తుంది? 1తోనే కదా ఫ్రెండ్స్. అంటే ఉన్న వాల్యూని ఉన్నట్టుగా ఉంచాలి అంటే మనం 1తో మల్టిప్లై చేస్తే చాలు. సో 1 కన్నా పెరిగింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏంటి, 100 కన్నా ఇంక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 1 కన్నా తగ్గింది అనుకోండి, అప్పుడు ఉన్న వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, సో దట్ మీకు ఫర్దర్గా ఈ పాయింట్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ వాల్యూ ఎంతో తెలియదు, కానీ ఆ వాల్యూ అనేది 25% పెరగాలి అన్నాడు. సో 25% అంటే మనకి ఇందాక టేబుల్లో చూసాం కదా, ఏ ఫ్రాక్షన్ వాల్యూకి 25% ఈక్వల్ అవుతుంది? 1/4కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏమని మాట్లాడాడు, మనకి ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి మాట్లాడాడు. సో 25% అంటేనేమో 1. మరి కింద ఈ 4 ఏంటి? 4 అనేది టోటల్కి ఈక్వల్ కదా, టోటల్కి సమానం అవుతుంది. అంటే ఈ 4 పార్ట్స్ అంటే మనకి 100 అని అర్థం. ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని చెప్పాడు? 25% పెరగాలి అన్నాడు. అంటే టోటల్కి మనము ఈ 1ని యాడ్ చేస్తే, అంటే ఉన్న వాల్యూకి ఈ 1 పార్ట్ని యాడ్ చేస్తే మనకి 25% పెరుగుతుందనే కదా అర్థం. అంటే ఏదైతే నెంబర్ యాక్చువల్గా ఉందో ఈ నెంబర్ని మనము పెంచాలి అంటే 4 + 1, దట్ మీన్స్ 5. 5/4 తోటి మనం మల్టిప్లై చేస్తే ఆ రిజల్టెంట్ వాల్యూ అనేది మనకి 25% అనేది పెరుగుతుంది. ఓకేనా? ఒకవేళ ఆప్షన్స్లో ఫ్రాక్షన్ కాకుండా డెసిమల్ ఇచ్చాడు అనుకోండి, సో డెసిమల్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు మనకేంటి, ఇక్కడ 1/4 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 1/4 అంటే 0.25 అని అర్థం. 1 అంటే 100%గా తీసుకున్నప్పుడు మరి అప్పుడు 25 అంటే మనకి 0.25 కదా ఫ్రెండ్స్ మనకు వచ్చేది. సో ఇప్పుడు 25% పెరగాలి కాబట్టి ఉన్నట్టుగా ఉంచడానికి 1 ఉంటే సరిపోతుంది. కానీ 25% పెంచాలి అంటే 1.25 తోటి మనం మల్టిప్లై చేస్తే ఆ రిజల్టెంట్ వాల్యూ అనేది 25% మనకి పెరుగుతుంది. సో మీకు అర్థమైంది కదా, ఉన్న ఫ్రాక్షన్ని బేస్ చేసుకొని మనము ఫ్రాక్షన్ వాల్యూస్ కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ అలానే ఆ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో న్యూమరేటర్లో ఉన్నది ఆ పర్సంటేజ్కి ఈక్వల్ పార్ట్, డినామినేటర్లో ఉన్నది ఆల్వేస్ ఈక్వల్ టు 100. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 40 minutes ఈజ్ 24 seconds? 40 నిమిషాలలో 24 సెకండ్లు ఎంత శాతం? సో ఈ క్వశ్చన్ ఎందుకు ఫామ్ చేశానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే స్టూడెంట్ ఇలాంటి క్వశ్చన్స్ చదివినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఏ వాల్యూ న్యూమరేటర్లో రాయాలి, ఏ వాల్యూ డినామినేటర్లో రాయాలి అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాడు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ సింపుల్ లాజిక్ ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే, ఆఫ్ తర్వాత ఏదైతే ఉందో ఆఫ్ తర్వాత ఉన్న వాల్యూని డినామినేటర్లో రాసేసేయండి, అండ్ ఈజ్ తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని న్యూమరేటర్లో రాసేసేయండి. ఓకేనా? సో అంతే, జస్ట్ ఈజ్ తర్వాత ఉన్నది న్యూమరేటర్ వాల్యూ, ఆఫ్ తర్వాత ఉన్నది డినామినేటర్ వాల్యూ. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే చాలు, ఈజీగా మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. మరి ఈ క్వశ్చన్ ఒకసారి మనం సాల్వ్ చేద్దామా? ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నదేమో సెకండ్స్ వాల్యూ, డినామినేటర్లో ఉన్నదేమో మినిట్స్ వాల్యూ. ఈ రెండు ఒకటే పారామీటర్సా? కాదు కదా. ఆల్రెడీ ఇనిషియల్గా నేనేం చెప్పాను, న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సంబంధించిన వాల్యూస్ ఖచ్చితంగా ఒకే పారామీటర్కి సంబంధించి ఉండాలి. సో మనం ఏం చేద్దాం, అయితే 24 secondsని మినిట్స్లో కన్నా మార్చాలి, లేదా 40 minutesని సెకండ్స్లో కన్నా మార్చాలి. సో 24 secondsని మార్చడం కన్నా 40 minutesని మార్చడం ఈజీ. ఫర్ ఎవ్రీ మినిట్ మనకి 60 seconds కాబట్టి 40 × 60 చేస్తే ఈ టోటల్ వాల్యూ అనేది సెకండ్స్లోకి మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకేంటి, ఇక్కడ పర్సంటేజే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 24 / 40 × 60 ఏదైతే ఉందో ఈ వాల్యూ మొత్తాన్ని 100తో మల్టిప్లై చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. 0 and 0 క్యాన్సిల్ అవుతుంది, 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. 6 4 times 24, 24 1 times 24. దట్ మీన్స్
ఇది ఎంత పర్సంటేజ్ అన్నట్లయితే 1% ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటున్నాం. సో ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. సో దట్ ఈ బేసిక్ ఇంట్రడక్షన్ని బేస్ చేసుకొని హై లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఐ హోప్ మీకు ఇది మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాము. ఇంకా కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఆ ఫార్ములా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ముందే అంతా మాట్లాడేసుకుంటే అంతా మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తామో అక్కడే మనం మాట్లాడుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి అక్కడే మనం మాట్లాడుకుందాము. ముందైతే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. హీ సెల్స్ 40% అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్. ఒరిజినల్లీ ఈ హ్యాడ్. ఒక పండ్ల వ్యాపారి దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. అతను 40% అమ్మినా ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయి. అసలు అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ ఎన్ని సెల్ చేశాడు ఫ్రూట్ సెల్లరు? 40% సెల్ చేశాడు. అంటే టోటల్ మనము ఆల్వేస్ మనం పర్సంటేజ్ కాన్సెప్ట్లో టోటల్ ఏమనుకున్నాము? 100%. సో 100%లో 40% సెల్ చేశాడు అంటే రిమైనింగ్ ఏముంటాయి ఫ్రెండ్స్? ఇక్కడ 60% ఉంటాయి. సో ఈ 60% మిగిలిపోయిన వాటిని న్యూమరికల్గా మనకి ఏమని చెప్పాడు? 420 అన్నాడు. అంటే 60% వాల్యూ మనకి ఎంత అని చెప్పాడు? 420 అని చెప్పాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒరిజినల్ వాల్యూ ఎంత? 100. ఈ 100నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాక మనం ఏమో మాట్లాడుకున్నాము? ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ న్యూమరేటర్. సో 100 న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్. తెలిసిన వాల్యూ ఏంటి? 40%, 60%? మనకి 60% అనేది తెలిసిన వాల్యూ ఫ్రెండ్స్. ఎందుకని? 40% అమ్మేశాడు, అవి ఎన్నో మనకు తెలియదు. కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి 420 అని మనకు చెప్పాడు. సో ఆ రిమైనింగ్ అనేది ఎంతకి ఈక్వల్ అని మనం కనుక్కున్నాము? 60%కి ఈక్వల్ అని మనం కనుక్కున్నాం. అంటే ఇప్పుడు డినామినేటర్లో 40 రాయాలా 60 రాయాలా అంటే న్యూమరికల్ వాల్యూ 60కి సంబంధించి తెలుసు కాబట్టి మనం డినామినేటర్లో 60 మాత్రమే రాయాలి. 100 కనుక్కోవాలి, తెలిసిన వాల్యూ డినామినేటర్ అండ్ ఇంటూ వాల్యూ ఎంత? 420. సో 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. 6 1 times, 6 7 times, 100 into 7 అంటే 700. దట్ మీన్స్ టోటల్ అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అంటే 700 యాపిల్స్ అతని దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది కదా, ఇంతకు ముందు మాట్లాడుకున్న ఇంట్రడక్షను మనకు అర్థం కావడం వల్లే మనం ఇంత సింపుల్గా మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. అదే కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ నేను చెప్పినట్టుగా ఒకవేళ ఇంట్రడక్షన్ సరిగ్గా వినకపోతే 100 న్యూమరేటర్లో రాసి 40 డినామినేటర్లో రాసి 420 చేస్తారు, రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా, ఇంట్రడక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అందరూ ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అనేది తెలుసుకోండి. దట్ మీన్స్ ఒక టాపిక్ యొక్క బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. Ravi secured 60% marks in English and Hindi. He secured 80 out of 100 in English. How many marks did he get in Hindi out of 100? సో ఇక్కడ చూడండి, రవికి ఇంగ్లీష్ అండ్ హిందీలో కలిపి టోటల్ 60% మార్క్స్ వచ్చాయన్నాడు. అయితే ఇంగ్లీష్లో అతనికి వచ్చిన మార్క్స్ 80 అన్నాడు అవుట్ ఆఫ్ 100. అయితే అవుట్ ఆఫ్ 100 హిందీలో ఎన్ని మార్క్స్ వస్తే అతనికి టోటల్ 60% మార్క్స్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ రెండు సబ్జెక్ట్సే టోటల్ ఎగ్జామ్, రెండు సబ్జెక్ట్సే ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్టు హైయెస్ట్ మార్క్స్ ఎంత? 100. దట్ మీన్స్ టోటల్ ఆ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి జరిగింది? 200 మార్క్స్కి జరిగింది. అవునా? రైట్. మరి 200 మార్క్స్కి ఆ ఎగ్జామినేషన్ జరిగితే అతనికి ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నాడు? 80 మార్క్స్ ఆల్రెడీ ఇంగ్లీష్లో వచ్చాయన్నాడు. అయితే హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. హిందీలో ఎన్ని మార్క్స్ వస్తే ఆన్ యావరేజ్ టోటల్ 60% మార్క్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందు 60% మార్క్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. సో 60% అంటే టోటల్ తెలిస్తేనే కదా అతనికి వచ్చినాయి మైనస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయగలిగేది. 60% వాల్యూ కనుక్కోవాలి కాబట్టి న్యూమరేటర్లో రాద్దాం. సో డినామినేటర్లో ఏం రాయాలి అంటే మనకు తెలిసిన వాల్యూ రాయాలి ఫ్రెండ్స్. తెలిసిన వాల్యూ ఏంటి? ఇక్కడ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఏంటి? ఇక్కడ 200.
ఈ 200 అనేది టోటల్ మార్క్స్, కానీ ఇక్కడ న్యూమరేటర్లో పర్సంటేజ్కి సంబంధించిన వాల్యూ తీసుకున్నాం కాబట్టి డినామినేటర్లో కూడా పర్సంటేజ్ వాల్యూకి సంబంధించిందే తీసుకోవాలి. ఇవి టోటల్ కాబట్టి టోటల్ ఆల్వేస్ 100% ఈక్వల్. సో 60 డివైడెడ్ బై 100గా అయితే మనం తీసుకోవాలి. కనుక్కోవాల్సిన న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. ఆ వాల్యూ ఎంత? 200. 100 1 టైమ్స్, 100 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 60 ఇంటూ 2 అంటే మనకి 120 మార్క్స్ అనేది అతనికి వచ్చిన టోటల్ మార్క్స్. అంటే ఇంగ్లీష్ అండ్ అలానే హిందీలో కలిపి అతనికి వచ్చిన టోటల్ మార్క్స్. అందులో ఇంగ్లీష్ ఆల్రెడీ 80 అని తెలుసు, హిందీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. సో 120 మైనస్ 80 అంటే అతనికి ఎన్ని మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్? ఇక్కడ 40 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్ అతనికి హిందీలో వస్తాయి. సో ఇది నార్మల్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ మనకు ఒకసారి అర్థమైపోతే ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. సో ఇది ప్రొసీజర్ ప్రకారం కనుక్కున్నాం కదా, ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్? ఇక్కడ 60% మార్క్స్ వచ్చాయి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత? 100. పర్సంటేజ్ అన్నా కూడా మనకి 100కే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. టోటల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వేస్తే మనకి ఇక్కడ అతని యొక్క టోటల్ స్కోర్ వస్తుంది. 60 ఇంటూ 2 అంటే వాల్యూ ఎంత? 120. అంటే ఆ 2 సబ్జెక్ట్స్లో అతనికి వచ్చిన స్కోర్ ఎంత? 120. ఇలా డైరెక్ట్గా ఎందుకు చేయగలిగాము అంటే ఇచ్చిన సబ్జెక్ట్స్ యొక్క హైయెస్ట్ స్కోర్ 100 కాబట్టి మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటూ పర్సంటేజ్ చేస్తే మనకి టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇందులో ఇంగ్లీష్ ఎంత? 80. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా ఆ సెకండ్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్. 120 మైనస్ 80 అంటే 40 మార్క్స్. సో అదే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. వన్స్ కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈ విధంగా కూడా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది ఫర్దర్గా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, the price of an article has been reduced by 25%. In order to restore the original price, the new price must be increased by. ఒక వస్తువు ధర 25% తగ్గింది. అసలు ధరను పునరుద్ధరించడానికి కొత్త ధరను ఎంత పెంచాలి? సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది నార్మల్గా అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫార్ములా లాగా అందరూ చెప్తారు అందుకని నేను చెప్తున్నాను. ఫార్ములా లాగా ఒకసారి చదువుకోండి, తర్వాత మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అర్థమైతే డైరెక్ట్గా మీరు రాసేసేయచ్చు. సో ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్ బై X%. ఇన్ ఆర్డర్ టు రిస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్ ద న్యూ ప్రైస్ మస్ట్ బి ఇంక్రీస్డ్ బై అంటే మనం వాల్యూ ఏం తీసుకుంటామంటే X డివైడెడ్ బై 100 మైనస్ X ఇంటూ 100 ఫ్రెండ్స్. ఒకవేళ రిడ్యూస్ కాకుండా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్ బై X%. In order to restore the original price, the new price must be reduced by అంటే అప్పుడు X divided by 100 plus X into 100 ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాలో మనమైతే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారంగా మనము ఈ 25%ని Xగా తీసుకుందామా? సో ఇక్కడ ఏ ఫార్ములా వర్తిస్తుంది? ఫస్ట్ ఫార్ములా మనకైతే వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ X బై 100 మైనస్ X ఇంటూ 100 అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 25 డివైడెడ్ బై 100 మైనస్ 25 ఇంటూ 100. ఓకేనా? సో 25 డివైడెడ్ బై 100 మైనస్ 25 అంటే 75 ఇంటూ 100. 25 1 టైమ్స్, 25 3 టైమ్స్, 1/3 ఇంటూ 100. 1/3 అంటే ఫ్రాక్షన్ వాల్యూ కదా, 1/3 అంటే ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ మనకేమొస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 33.3% వస్తుంది, లేదా 33 1/3%గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎలా మాట్లాడుకున్నా అదే అవుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 4 అనేది మన ఫైనల్ ఆన్సర్. జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రిడ్యూస్ అంటేనేమో 100లోంచి మైనస్ చేస్తాము, ఒకవేళ ఇంక్రీజ్ అంటేనేమో 100కి యాడ్ చేస్తాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రిడ్యూస్ అంటే సబ్ట్రాక్షను, ఇంక్రీజ్ అంటేనేమో మనకి ఎడిషన్. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం.
The commission to salesman on the sales in addition to 10,000 rupees is 12.5%. If has a salesman sells product of 26,000 rupees, find the commission. 10,000 రూపాయలకు అదనపు సేల్స్పై సేల్స్మెన్కు వచ్చే కమిషన్ 12.5%. ఒక సేల్స్మెన్ 26,000 రూపాయలకు విలువైన ఉత్పత్తులను విక్రయిస్తే అతని కమిషన్ ఎంత? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కమిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అతను ఏమన్నాడు, 10,000కి ఎడిషనల్గా ఎంతైతే అమ్ముతాడో ఆ అమ్మిన దానికి 12.5% అతనికి కమిషన్గా వస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. సో ఇక్కడ టోటల్ సేల్స్ ఏమని మాట్లాడాడు, టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి 26,000. అందులో మొత్తం టోటల్కి కమిషన్ వస్తుందా? రాదు కదా. 10,000 కన్నా ఎంతైతే ఎక్కువ సేల్ చేస్తాడో వాటికి మాత్రమే అతనికి కమిషన్ అదే వస్తుంది. సో 26,000 మైనస్ 10,000 అంటేనేమో 16,000 రూపీస్కి మాత్రమే అతనికి 12.5% లెక్కన కమిషన్ అనేది వస్తుంది. సో నార్మల్గా ఈ 16,000కి 12.5% మనం ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్ జనరల్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 16,000 ఇంటూ 12.5% అంటే మనము ఎలా రాసుకోవచ్చు, 12.5 డివైడెడ్ బై 100. ఓకేనా. 100% అంటేనేమో 16,000, అందులో 12.5% మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాల్సిన న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. ఓకేనా, ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో 2 zeros క్యాన్సిల్, 160 ఇంటూ 12.5 చేస్తే ఎంత వస్తుందో ఎవరికి తెలుసు? క్యాలిక్యులేట్ చేయడం కష్టం కదా ఎగ్జామ్లో. మరి సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనము ఇనిషియల్గా మాట్లాడుకున్నాం కదా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్. ఆ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 16,000లో మనకి ఎంత కావాలి, 12.5% కావాలి. 12.5% అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/8. అంటే 12.5%ని ఇంతకుముందు రాసినట్టుగా రాయకుండా జస్ట్ ఈ వాల్యూని 1/8తో మల్టిప్లై చేస్తే మనకి 12.5% వచ్చేస్తుంది. సో 8 1 times 8, 2 times 16. దట్ మీన్స్ మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 2,000 రూపీస్ వచ్చింది. అంటే అతని కమిషన్ ఎంత, 2,000 రూపీస్ అనేది అతను ఆ నెల కమిషన్ ద్వారాగా ఎర్న్ చేసిన అమౌంట్ అనమాట. సో అర్థమైంది కదా. పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే ఇంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అదే మీరు 160 ఇంటూ ఇంతకుముందు 12.5 ఉంది కదా, ఆ 12.5తో మల్టిప్లై చేయాలంటే ఇంత సింపుల్గా అవుతుందా? అవ్వదు. అందుకే పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది మనం ఖచ్చితంగా బై హార్ట్ చేసి తీరాలి. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి నేను మూవ్ ఆన్ అవుతున్నాను. ఈ క్లాస్లో మొత్తం బేసిక్స్ అనేవి మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఏ క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ వాల్యూని ఎలా రాయాలి అనేది నేర్చుకుంటాము. నెక్స్ట్ సెషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అండ్ ఆ తర్వాత సెషన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి మోడల్స్ నేనైతే కవర్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్, 5% ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15% ఇన్కమ్ ఆఫ్ బి and 10% income of B is equal to 20% income of C. If C income is 2,000, then total income of A, B and C మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A యొక్క 5% ఆదాయం B యొక్క 15% ఆదాయానికి సమానం, మరియు B యొక్క 10% ఆదాయం C యొక్క 20% ఆదాయానికి సమానం. సి ఆదాయం 2,000 రూపాయలు అయితే ఏ, బి మరియు సిల మొత్తం ఆదాయం ఎంత? సో టోటల్ ఇన్కమ్ అనేది మనకు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో క్వశ్చన్లో ఏమని మాట్లాడాడు, 5% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15% ఆఫ్ బి అని కదా మాట్లాడింది. డైరెక్ట్గా మనం పర్సంటేజ్లోకి ఒకవేళ రాసుకుంటే మనకి కాంప్లికేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 5%, 15% రాస్తున్నా. 5/100 ఇంటూ ఏ ఈక్వల్ టు 15/100 ఇంటూ బిగా రాయకుండా ఇలా రాస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నేను ఆ విధంగా రాయకుండా ఉన్నది ఉన్నట్టుగానే పెట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ అర్థం అవడం మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 5% ఆఫ్ ఏ ఈక్వల్ టు 15% ఆఫ్ బి అన్నాడు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే, 5 1 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 5 3 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న బి
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మనము A/Bగా రాసుకోవచ్చు. ఓకేనా, A/B ఈక్వల్ టు 3/1 అవుతుంది. అంటే A ఏమో 3 పార్ట్స్, B ఏమో 1 పార్ట్ అవుతుంది. ఓకేనా, సేమ్ అలానే సెకండ్ పాయింట్ ఏదైతే మనకు మెన్షన్ చేశాడో 10% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ C. సో 10 0 అండ్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని B/C ఎలా రాయొచ్చు, 2/1. B ఈక్వల్ టు 2 పార్ట్స్, C ఈక్వల్ టు 1 పార్ట్. C అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, 1 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతుంది కదా. సో B ఈక్వల్ టు 2 అయితే C ఈక్వల్ టు 1 అవుతుంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము ఒక కామన్ ఈక్వేషన్ని తీసుకురాగలిగినట్లయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూద్దాం, ఈ కాన్సెప్ట్ అనేది మనకి రేషియో అండ్ ప్రపోర్షన్లో వస్తుంది. సో ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ మనం తీసుకున్నాం కాబట్టి అది మాట్లాడదాము. A/B మనకి ఎంత ఉంది, 3:1. B/C ఎంత ఉంది మనకి ఇక్కడ, 2:1. ఓకేనా, ఇప్పుడు మాట్లాడబోయే కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేసే ట్రిక్ అనేది ఫస్ట్ రేషియోలో సెకండ్ పార్ట్, సెకండ్ రేషియోలో ఫస్ట్ పార్ట్ ఒకే పర్సన్కి సంబంధించి ఉన్నట్లయితే మనకి ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము జస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 × 2, 3 2 టైమ్స్ అంటే ఎంత, 6. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 1 టైమ్స్ అంటే ఎంత, 2. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 1 టైమ్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ, 1. A/B/C ఎలా ఉంటుంది, 6:2:1గా అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎవరు తెలుసు, C యొక్క ఇన్కమ్ తెలుసు 2000 అని. C రేషియో ప్రకారము ఎన్ని పార్ట్స్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 1 పార్ట్ అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ మనకేమని చెప్పాడు, 2000 అని చెప్పాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎంత, 6 + 2 అంటేనేమో 8, 8 + 1 అంటేనేమో 9. సో కనుక్కోవాల్సింది న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్. డినామినేటర్లో రాసాం ఎందుకంటే 1 పార్ట్ వాల్యూ అనేది 2000కి ఈక్వల్ అని మనకి క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి. సో 9 × 2 అంటే మనకి 18,000 రూపీస్ అనేది ఆ ముగ్గురి యొక్క ఇన్కమ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ ఇన్కమ్ ఎంత, 18,000 రూపీస్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఎక్కువగా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్లో ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా రేషియో అండ్ ప్రపోర్షన్లోనే మనకు యూజ్ అవుతాయి. ఓకేనా, కాకపోతే జస్ట్ ఒకసారి వింటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఫర్దర్గా రేషియోస్ని బేస్ చేసుకొని కూడా మనకైతే పర్సంటేజ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుతాం. In a library, 30% books are in English, 60% of the remaining are in Hindi, 25% then remaining are in Sanskrit, and the remaining 52,500 books are in other languages. Find the total number of books in the library. ఒక లైబ్రరీలో 30% పుస్తకాలు ఇంగ్లీష్లో, మిగిలిన వాటిలో 60% హిందీలో, మిగిలిన వాటిలో 25% సంస్కృతంలో మరియు మిగిలిన 52,500 పుస్తకాలు ఇతర భాషలలో ఉన్నాయి. లైబ్రరీలో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య కనుగొనండి. సో టోటల్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే రిమైనింగ్, మిగిలిన వాటిలో అని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎప్పుడైనా సరే రిమైనింగ్ అని మనకి మాట్లాడాడు అంటే మనం కొంచెం జాగ్రత్తగా క్వశ్చన్ అనేది గమనించాలి. ఒకవేళ రిమైనింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా 30 + 60 + 25 ఇలా ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ పర్సంటేజ్ వాల్యూస్ని అన్నిటినీ యాడ్ చేసి మనం ప్రాబ్లం అయితే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. కానీ రిమైనింగ్ అని మాట్లాడినప్పుడు అలా డైరెక్ట్గా ఇచ్చిన పర్సంటేజ్ అన్నిటినీ యాడ్ చేసి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయలేము ఫ్రెండ్స్. సో రిమైనింగ్ అన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ ఆ లైబ్రరీ మొత్తంలో ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఆ బుక్స్ మొత్తాన్ని మనం ఏమనుకుందాము, ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ పుస్తకాల్లో
అతను ఏమన్నాడు, 30% ఇంగ్లీష్ అని చెప్పాడు. సో 30% ఇంగ్లీష్ అన్నాడంటే రిమైనింగ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది, 70 ఉంటుంది. యాక్చువల్గా ఉన్న ఒరిజినల్ బుక్స్ని మనం ఏమనుకుందాము, టోటల్ 100%గా అనుకుందాం. అందులో 30% ఇంగ్లీష్ అని చెప్పాడు కాబట్టి మరి రిమైనింగ్ ఏంటి, 70%. ఓకేనా. సో ఆ ప్రతిసారి ఆ రిమైనింగ్ వాల్యూనే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అన్నట్లయితే రిమైనింగ్ బుక్స్తో కంపేర్ చేసే మనకి పర్సంటేజ్ వాల్యూ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఉన్న వాటిని 100గా కన్సిడర్ చేసాము. 30% పోగా 70% ఉన్నాయి. ఈ 70%ని మనకి మళ్ళీ 100కి ఈక్వల్ చేస్తే ఆ రిమైనింగ్ బుక్స్లో హిందీ బుక్స్ అనేవి 60% ఉన్నాయి అన్నాడు. ఓకేనా, 60% ఉన్నాయి అన్నాడు కాబట్టి ఇప్పుడు 100లో 60 పోతే మిగిలినవి ఏంటి, 40%. సో ఆ 40%ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని, మళ్ళీ రిమైనింగ్ అని మాట్లాడాడు కదా. సో ఆ రిమైనింగ్ బుక్స్ ఏవైతే 40% బుక్స్ ఉన్నాయో వీటి మొత్తాన్ని మళ్ళీ 100%కి ఈక్వల్ చేస్తే ఆ రిమైనింగ్ బుక్స్లో సాంస్క్రిట్ బుక్స్ ఎన్ని ఉన్నాయన్నాడు, 25% ఉన్నాయన్నాడు. 25% సాంస్క్రిట్ బుక్స్ ఉన్నాయి అంటే మనకి 100 - 25 అంటే 75 కదా. ఆ 75%ని కంపేర్ చేసి మిగతావన్నీ మనకి మాట్లాడినట్టు. ఓకేనా. సో ఈ 75% ఏవైతే బుక్స్ ఉన్నాయో ఇవి న్యూమరికల్గా ఎన్ని ఉన్నాయని చెప్పాడు, మనకి 52,500 బుక్స్ ఉన్నాయని చెప్పేసి మనకు మాట్లాడాడు ఫ్రెండ్స్. సో ఈ వాల్యూస్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎక్స్ అనేది వస్తుంది. ఓకేనా. సో 0 and 0, 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. 25 3 times, 25 4 times ఫ్రెండ్స్. దట్ మీన్స్ 75% అంటే 3/4కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ. ఓకేనా. 4 and 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 7 3 times 21 ఇంటూ 21 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే మనం సింప్లిఫై చేద్దాం. 7 3 times 21, 21 2 times 42, 21 5 times 105. దట్ మీన్స్ ఇక్కడ 2500 అనేది వస్తుంది. అండ్ డినామినేటర్లో ఇక్కడ 100 ఇంకా మిగిలి ఉంది. ఈ డినామినేటర్లో 100 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఇంకొక 00 యాడ్ అవుతుంది. దట్ మీన్స్ ఆ లైబ్రరీలో 20 బుక్స్ అనేవి ఎట్ లాస్ట్ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ అనే కాన్సెప్ట్ వాడినప్పుడు ఈ విధంగా అయితే సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఏ మ్యాన్ స్పెండ్స్ 75% of his income. His income is increased by 20% and he increases his expenditure by 10%. His savings are increased by. ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 20% పెరుగుతుంది మరియు అతను తన ఖర్చును 10% పెంచుకుంటాడు. అతను పొదుపు శాతం ఎంత పెరుగుతుంది? సో ఇక్కడ అతని పొదుపు శాతం ఎంత పెరుగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాము. అతని టోటల్ ఇన్కమ్ మనము 100గా కన్సిడర్ చేద్దాం. అందులో ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత ఉంది, 75 ఉంది. అంటే సేవింగ్స్ ఎంత ఉంటాయి, ఖచ్చితంగా 25 ఉంటుంది. అయితే సెకండ్ కేసులో ఎంత పెరిగింది అన్నాడు, ఇన్కము 20% ఇన్కమ్ పెరిగింది అన్నాడు. అంటే ఇనిషియల్గా ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో 100 అది కాస్త 20% పెరిగింది అన్నాడు కాబట్టి 120. అయితే అతని ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందన్నాడు, 10% పెరిగిందన్నాడు. సో ఇనిషియల్గా ఉన్న ఎక్స్పెండిచర్ ఎంత, 75. ఇందులో 10% అంటే మనకి ఎంత వస్తుందంటే మనకి 7.5 అనేది 10% ఫ్రెండ్స్. మరి నెంబర్ చూడగానే వాల్యూ ఎలా చెప్పగలిగారు? సో అది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. సో ఒక నెంబరు మనం తీసుకుందాము. 500ని మనం నెంబర్గా కన్సిడర్ చేద్దాం. ఇందులో 10% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే యూనిట్స్ ప్లేస్ ముందు పాయింట్ ప్లేస్ చేయండి. యూనిట్స్ ప్లేస్ ముందు పాయింట్ ప్లేస్ చేస్తే ఎంత వచ్చింది, మనకు 50 వచ్చింది. అంటే ఇది 10% వాల్యూ ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా ఒక నెంబర్లో 1% వాల్యూ కావాలనుకోండి, జస్ట్ యూనిట్స్ టెన్స్ ప్లేస్ ముందు మీరు పాయింట్ ప్లేస్ చేయండి. అంటే 500లో 1% అంటే
5 రూపీస్. జస్ట్ 10 ప్లేస్ ముందు పాయింట్ ప్లేస్ చేస్తే 5.00 కదా, దట్ మీన్స్ 1% వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 5. ఒకవేళ 5% కావాలనుకోండి, 10% అంటే వాల్యూ ఎంత, యూనిట్ ప్లేస్ ముందు పాయింట్ ప్లేస్ చేస్తాం అంటే 50 వచ్చింది. 5% అంటే 10లో హాఫే కదా, అంటే 50లో హాఫ్ ఎంత 25. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ 20% కావాలనుకోండి, 10% వాల్యూ అంటేనేమో 50, 20 అంటేనేమో 50 into 2 times, దట్ మీన్స్ 100. ఓకేనా? ఇలా సింపుల్గా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నార్మల్గా మనము 10% వాల్యూ కావాలి అంటే ఏం చేస్తాం, 500 into 10% అంటే 10/100 తోటి మనం మల్టిప్లై చేయాలి. లేదా ఫ్రాక్షన్ వాల్యూ 10% ఈక్వల్ ఫ్రాక్షన్ వాల్యూ 1/10. 1/10తో మల్టిప్లై చేసినా సరిపోతుంది. 0 and 0 క్యాన్సిల్, 0 and 0 క్యాన్సిల్, అప్పుడు కూడా 50 వస్తుంది. ఒకవేళ ఫ్రాక్షన్ని కన్సిడర్ చేస్తే 0 and 0 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు కూడా 50 వస్తుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా ఓరల్ క్యాలిక్యులేషన్స్ కూడా మనమైతే ఈ విధంగా పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు 75లో 10% అంటే వాల్యూ ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. అంటే 75కి ఒక 7.5 కలిపితే మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 82.5 అనేది మనకి వచ్చే వాల్యూ అవుతుంది. ఇన్కమ్ ఏమో 120, అందులో ఎక్స్పెండిచర్ ఏమో 82.5. సో 120 మైనస్ 82.5 అంటే మనకి సేవింగ్స్ వస్తుంది కదా. సో సేవింగ్స్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 37.5 అనేది ఇక్కడ సేవింగ్స్. అయితే వాడు ఏమని మాట్లాడాడు, ఇంక్రీజ్డ్ బై అన్నాడు, అంటే ఎంత శాతం పెరిగింది అని మనకి ఇక్కడ అర్థం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసినా మనకు తెలిసిపోతుంది. అంటే అతని వాల్యూ న్యూమరికల్గా అడగట్లేదు, పర్సంటేజ్ రూపంలో ఎంత పెరిగింది అన్నాడు. సో సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ పెరిగిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 25కి 37.5కి డిఫరెన్స్ ఎంత, 12.5. మరి ఇనిషియల్ సేవింగ్స్కి ఇప్పుడున్న సేవింగ్స్కి డిఫరెన్సే కదా మనకి ఇంక్రిమెంట్. సో కనుక్కోవాల్సిన వాల్యూ న్యూమరేటర్లో రాశాను. సో కంపారిజన్ అనేది దేంతో చేస్తాము, పెరిగిందా తగ్గిందా అని చెప్పాలంటే ఇనిషియల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడే పెరిగిందో తగ్గిందో చెప్పగలం. కాబట్టి ఇనిషియల్గా ఉన్న సేవింగ్స్ ఎంత 25. సో ఆ 25ని డినామినేటర్లో రాయండి. మనకి పర్సంటేజ్ రూపంలో మనకి ఆన్సర్ కావాలి కాబట్టి ఇంటూ 100. కనుక్కోవాల్సింది న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. సో 12.5 1 times, 12.5 2 times అంటే 25 క్యాన్సిల్ అవుతుంది. 1/2 అంటే ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ 50. సో మన ఫైనల్ ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 50% అనేది తన సేవింగ్స్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. న్యూమరికల్గా 12.5 కానీ పర్సంటేజ్ రూపంలో 50% అనేది తన సేవింగ్స్ అనేది పెరిగింది. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. A 3 liters of water is added to 15 liters of a mixture of a 20% solution of alcohol in water. The strength of the alcohol now. 15 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్ ఉంది. 3 లీటర్ల నీరు ద్రావణంలో కలిపిన ఇప్పుడు ఆల్కహాల్ యొక్క శాతం ఎంత. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ లిక్విడ్ మనకి ఎంత ఉంది, 15 లీటర్స్ ఉంది. ఇందులో ఎంత శాతం మనకి ఆల్కహాల్ అన్నాడు, 20% అన్నాడు. అయితే ఈ 15 లీటర్స్కి 3 లీటర్స్ వాటర్ అనేది కలిపాడంట. అయితే ఇప్పుడు ఆ టోటల్ మిక్చర్లో ఆల్కహాల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ముందు ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇనీషియల్గా ఎన్ని లీటర్స్ ఆల్కహాల్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో పర్సంటేజ్ రూపంలో 20% అని తెలుసు, కానీ అది లీటర్స్లో ఎంత పర్సంటేజో తెలియాలి కదా. ఎంత పర్సంటేజ్ అన్నాడు, 20% అన్నాడు. అంటే 15 లీటర్స్లో 10% అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 1.5. మనకు కావాల్సింది ఎంత, 20%. దట్ మీన్స్ 1.5 into 2 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 3 లీటర్స్ వస్తుంది. ఈ 3 లీటర్స్ అనేది ఏంటి, ఆల్కహాల్. ఈ 3 లీటర్స్ అనేది ఆల్కహాల్ ఫ్రెండ్స్. ఆల్కహాల్ ఏమన్నా క్వశ్చన్ ప్రకారంగా ఇంక్రీజ్ చేశాడా, లేదు. అంటే ఇనిషియల్గా ఉన్న ఆల్కహాల్ 3 లీటర్సే, తర్వాత కూడా మనకి ఆల్కహాల్ అనేది 3 లీటర్సే. మరి మారింది ఏంటి, వాటర్ క్వాంటిటీ మారింది. ఎంత యాడ్ అయింది వాటర్ క్వాంటిటీ, 3 లీటర్స్ యాడ్ అయింది. సో టోటల్ సొల్యూషన్ 15 లీటర్స్
దానికి 3 లీటర్స్ వాటర్ యాడ్ అయింది అంటే ఇప్పుడు టోటల్ సొల్యూషన్ ఎంత 18 లీటర్స్. ఈ 18 లీటర్స్లో మనము ఆల్కహాల్ ఎంత పర్సంటేజ్ ఉందో ఫైండ్ అవుట్ చేయడమే కదా. ఆ ఆల్కహాల్ లీటర్స్ ప్రకారంగా ఎన్ని లీటర్స్ ఉంది 3 లీటర్స్ ఉంది. సో దీన్నే పర్సంటేజ్ రూపంలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కనుక్కోవాల్సిన న్యూమరేటర్ తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. 18 లీటర్స్ అంటే మనకి ఎంత పర్సంటేజ్కి ఈక్వలెంట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 100%కి ఈక్వలెంట్. ఎందుకని ఇది టోటల్ కాబట్టి. సో ఇప్పుడు మనం సింపుల్గా సాల్వ్ చేద్దామా. 3 1 టైమ్స్ 3 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ 1/6 వచ్చింది. సో 1/6 అంటే మనకి ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ ఎంత వస్తుంది, మనకి 16 2/3 అనేది ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ. లేదా డైరెక్ట్గా 6 1 టైమ్స్ అండ్ అలానే మనము క్యాన్సిల్ చేసినా కానీ మనకి అదే ఫైనల్ రిజల్టెంట్గా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ ఐడియా ఉంటే ఇక్కడ 1/6 అనేది వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా మనం పర్సంటేజ్ కూడా చెప్పచ్చు. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్లో నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాను. ఇప్పటి వరకు మనము బేసిక్స్ అనేవి మనం మాట్లాడుకున్నాం పర్సంటేజ్కి సంబంధించి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు బేసిక్ కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. సో చివరి వరకు చూసారంటే ఈ సెషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.